ఒక సమయంలో యుద్ధభూమి కాదు, కాని ఒక సముద్రం ముందు అందరూ నిలిచారు. ఆ సముద్రం ఆగని, అంతంలేని, భయం కలిగించే సముద్రం. ఆ సముద్రం ఆవైపు సీతమ్మ ఉంది. సీత లేకుండా రామకి గెలుపు లేదు, ఆశ లేదు, భవిష్యత్తు లేదు. సుగ్రీవ సైన్యంలో ప్రతి ఒక్కడూ ముందుకు వచ్చాడు. ఒక 10 యోజనలు దొంగగలను, 2 దొంగగలను, 3 ప్రయత్నం చేస్తాను. కాని సముద్రం వాళ్లకి కన్నా పెద్దగా ఉంది. ఆ తర్వాత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం మధ్య హనుమన్ నిలిచాడు. ఆయన భయపడలేదు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఆయన మరచిపోయాడు. చిన్నప్పుడు హనుమన్ సూర్యుడిని చూసి అదంతా పండు అని అనుకుని ఆకాశానికి ఎగిరాడు. ఆయన అలాంటివాడు. హద్దు లేకపోయిన శక్తి. కాని దేవతలు భయపడి ఒక వరం లాంటి శాపమిచ్చారు. తన శక్తి తన గుర్తు ఉండదు, ఎవ్వరైనా గుర్తు చేసే వరకు. ఇప్పుడు అలాంటి శక్తి ఉన్న హనుమన్ సముద్రం ముందు నిలిచి తను సాధారణవాడిని అని అనుకుంటున్నాడు. ఇది మనకి తెలిసిన కథా కాదా? మనం కూడా అలానే కాదా? చిన్నప్పుడు మనకి పెద్ద కలలు ఉండేవి. మనం వరల్డ్ని గెలవాలి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తూ, కంపేర్ చేస్తూ, భయపడుతూ తను కాదు, నేను కాదు అని అనుకుంటున్నాం. ఆ సమయంలో జాంబవన్ ముందుకు వచ్చాడు. ఆయన అరవలేదు, ఆయన తిట్టలేదు, ఆయన గుర్తు చేశాడు. హనుమన్, నువ్వు సాధారణవాడివి కాదు, నువ్వు వాయుపుత్రుడు. ఈ సముద్రాన్ని దొంగగలిగేవాడు నువ్వే. నువ్వు మరిచిపోయావు, కానీ నీకు శక్తి ఉంది. ఆ మాటల్లో ఒక విశ్వాసం ఉంది. ఆ మాటల్లో ఒక అగ్ని ఉంది. ఆ మాటల్లో ఒక గుర్తు ఉంది. హనుమన్ డీప్ బ్రెత్ తీసుకున్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన నిలబడ్డంలో గొప్పతనం కనిపించింది. ఆయన కళ్ళు మారాయి. భయం కాదు, స్మృతి. తన నిజమైన స్వరూపం గుర్తు వచ్చింది. ఆయన పెద్దవాడయ్యాడు. పర్వతంలా పెరిగాడు. భూమి కంపించింది. ప్రకృతి ఆయన శక్తిని అనుభవించింది. సముద్రం ఇప్పుడు అదే ఉంది. దూరం అదే ఉంది. ప్రమాదం అదే ఉంది. మారింది ఏదంటే హనుమన్. ఒక గొప్ప గజ్జలు లాంటి నడక, ఒక మహాగర్జన, మరి ఒక ఎగురు. ఆ ఎగురుతో సముద్రం దాటాడు. మధ్యలో పర్వతం అడ్డం వచ్చింది. రాక్షసి ట్రై చేసింది. ఆకాశం అందరూ అపోజ్ చేశారు. కాని ఆయన అప్పుడే గెలిచాడు. ఎందుకంటే యుద్ధం ముందు కాదు, మనస్సులో గెలిచాడు. ఇప్పుడు వినండి, మీ జీవితంలో కూడా ఒక సముద్రం ఉంది. ఎగ్జామ్స్, కెరియర్, జిమ్, సెల్ఫ్ కంట్రోల్, లస్ట్, డిస్ట్రాక్షన్, భయం. సముద్రం పెద్ద కాదు, మీరు మరిచిపోయిన మీ శక్తి పెద్ద. మీరు బలహీన కాదు, మీరు డిస్ట్రాక్ట్ అయ్యారు. మీరు మీరే మరిచిపోయారు. హనుమన్కి శక్తి భక్తి నుండి వచ్చింది, పర్పస్ నుండి వచ్చింది. రామ కోసం సేవ చేసినప్పుడు తన భయం అంతమైంది. పర్పస్ ఉంటే భయం ఉండదు. మీరు కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ కాన్ఫిడెన్స్ ముందు రాదు. లీప్ ముందు వస్తుంది, యాక్షన్ ముందు వస్తుంది. ఒకరోజు మీరు మీ నిజమైన శక్తి గుర్తు చేసుకుంటారు. ఆ రోజు సముద్రం మీకు చిన్నగా కనిపిస్తుంది. మీరు వీక్ కాదు, మీరు మరిచిపోయారు. గుర్తు చేసుకోండి, నిలబడండి, ఎగరండి. ఈ వీడియో మీలో ఏదో కలిగించిందంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, మీలో ఉన్న వారియర్ని మేలుకోవడానికి. ఇది మిస్టర్ యూనివర్స్. మీ సముద్రం ఎదురుగా ఉంది, ఎగరండి.